మన దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని మనందరికీ తెలిసిందే కదా. అయితే స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చిందని అంటారు. అసలు స్వాతంత్రం అర్ధరాత్రి ఎందుకు వచ్చింది? అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మన దేశం స్వాతంత్రం ఎందుకు పొందాల్సి వచ్చింది అనే అనుమానాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే లెట్స్ చలో ఈ రోజు ఆ ప్రశ్నల వెనుకున్న సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఆగస్టు 15కు ముందే అంటే 1947 జూన్ 4న నాటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఒక నిర్ణయాత్మక ప్రకటన చేయడం జరిగింది. శతాబ్దాల బ్రిటిష్ పాలనకు స్వస్తి పలుకుతూ 1947 ఆగస్టు 15న భారత్ కు అధికార బదలాయింపు జరుపుతామని చెప్పారు. ఈ తేదీ ఎంపిక వెనుక మౌంట్ బాటన్ కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందంట. రెండవ ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 15న జపాన్ సైన్యం మిత్రదేశాలకు లొంగిపోయింది. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అదే తేదీని భారత స్వాతంత్ర దినంగా ఆయన ఎంచుకున్నారు. బ్రిటిష్ రాజవంశానికి ఆ రోజు శుభదినం కావచ్చు, మన దేశంలో ఆ తేదీ తీవ్ర ఆందోళనకు దారితీసింది. మౌంట్ బాటన్ తేదీని ప్రకటించగానే దేశంలోని ప్రముఖ జ్యోతిషులు జాతక చక్రాలను తిరగేశారు. కలకత్తా, వారణాసి, ఉజ్జయిని ప్రాంతాలకు చెందిన పండితులు ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్ర్యం రావటం అనుకూలం కాదని తేల్చి చెప్పారు. నాటి జ్యోతిష లెక్కల ప్రకారం ఆ రోజున గ్రహాల స్థితి అత్యంత ప్రతికూలంగా ఉంది. ఆ రోజు కొత్త ప్రయాణం ప్రారంభిస్తే దేశంలో రక్తపాతం, కరువు, హింసాత్మక విపత్తులు విజృంభిస్తాయని హెచ్చరించారు. ప్రముఖ పుస్తకం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒక జ్యోతిషుడు స్వయంగా మౌంట్ బాటన్ కు లేఖ రాస్తూ తేదీని మార్చాలని కోరినట్లు కథనాలు చెబుతూ ఉన్నాయి. స్వాతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు అప్పటికే పూర్తయ్యాయి. ఆంగ్లేయుల అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సమయంలో మౌంట్ బాటన్ ఎంచుకున్న తేదీని వెనక్కి తీసుకోవడం అసాధ్యంగా మారింది. తేదీ మార్చడం కుదరకపోతే సమయాన్ని మార్చే మార్గంపై ఆలోచన మొదలైంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తుల రాజగోపాలాచారి వంటి అగ్రనేతలు పండితులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఒక చారిత్రక పరిష్కారం లభించింది. పాశ్చాత్య కాలమాన ప్రకారం రాత్రి 12 గంటలు దాటగానే కొత్త రోజు ప్రారంభమవుతుంది. భారతీయ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు మొదలవుతుంది కదా. ఆగస్టు 14 రాత్రి 11:51 నుంచి ఆగస్టు 15 అర్ధరాత్రి 12:39 మధ్య అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తం ఉందని పండితులు సూచించారు. అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం ప్రకటిస్తే బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం అది ఆగస్టు 15 అవుతుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ముందే జరుగుతుంది కాబట్టి ఆగస్టు 14 కిందకే వస్తుంది కదా. ఈ పక్కా ప్రణాళికతో బ్రిటిష్ వారి పట్టుదల, పండితుల హెచ్చరికలు రెండింటినీ సమతుల్యం చేశారు. ఈ ముహూర్తం ప్రకారమే జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1947 ఆగస్టు 14 రాత్రి 11 గంటలకు రాజ్యాంగ సభ ప్రత్యేకంగా సమావేశమైంది. సుచేత కృపలాని పాడిన వందే మాతరం గీతంతో సభ ప్రారంభమైంది. సరిగ్గా గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే స్వతంత్ర భారత్ ఆవిర్భవించింది. ఆ చారిత్రక క్షణంలో జవహర్లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. ప్రపంచం నిద్రపోతున్న వేళ భారత్ స్వేచ్ఛ జీవనంలోకి మేల్కొంటుంది అని ఆయన తెలిపారు. ఇలా భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. జ్యోతిషుల హెచ్చరికలు, మౌంట్ బాటన్ నిర్ణయం, భారత నాయకుల ఆలోచన ఇవన్నీ కలిసి మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని తెచ్చాయి. తెల్లవారక ముందే దేశం స్వేచ్ఛ భానుని చూసింది. ఆ రాత్రి కేవలం అధికారం మారలేదు, దాస్య శృంఖలాలు తెగిపోయి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఆ రాత్రి వచ్చిన స్వాతంత్రానికి నేటితో 80 వసంతాలు పూర్తయ్యాయి. అయితే ఈ చారిత్రక రాత్రి వెనుక ఉన్న ఈ ఆసక్తికరమైన నిజం మీకు ముందే తెలుసా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఈ అరుదైన విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని సంచలన చారిత్రక విశేషాల కోసం మన వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.